మీడియా మిత్రులకి నమస్కారం. ప్రతి మీడియా మిత్రులు మరి మా మత్స్యకారుల కష్టం ప్రతి ఒక్కరికి మరి ఇప్పుడున్న నాయకులకి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మరి వైరల్ చేసి మా సమస్య చెప్పిన మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. మేము గత 3 సంవత్సరాల మట్టి ఓఎన్జీసీ డబ్బుల కోసం పోరాడుతున్నాం. మరి ఈ ఓఎన్జీసీ డబ్బులు పార్టీ కోసం గట్రా మేము మత్స్యకారులు అందరూ ఆశపడి ప్రతి మత్స్యకారుడు ఇప్పుడున్న ఏదైతే నష్టపోయిన ప్రతి గ్రామం గట్రా పోరాడారు. మరి అలాగే ఈ ఓఎన్జీసీ కోసం 3 సంవత్సరాల మట్టి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అలాగే మేము సీతప్పలనాయుడు ఎంపీ గారి దగ్గర కట పలాస కట మత్స్యకారులు ఉప్పలాక నుంచి ప్రతి గ్రామం వెళ్ళాం. మరి ఇప్పుడు వరకు మేము పోరాడుతున్నాం. ప్రతి మత్స్యకారుడు ఇప్పుడు దగ్గరికి వచ్చే సమయం మత్స్యకారులందరూ ఏకమయ్యే రోజు. అలాగే నిన్న యానం మన్నార కిట్టారావు గారు మీటింగ్ ఉందని మన మత్స్యకారులకి తెలియపరిచారు. అలాగే నాకు ఇక్కడ పీ గారికి ఫోన్ చేసి మీటింగ్ ఉంది ఓఎన్జీసీ కోసమని. మరి అక్కడ గ్యాస్ ఫైర్ అయిపోయి మొత్తం గ్యాస్ అంతా మన అడవుల్లో ఉన్న శిల్పంలో పర్లో కూడా వ్యాపించి చేప అంతా చనిపోయింది. అక్కడ పెద్ద మంట కింద వచ్చింది. మన గ్రామాలు పన్నెండు గ్రామాలు కూడా రావాలని గౌరవంతో వెళ్ళాం. మన ఊరి కోసం కూడా మనకి ఉన్న ఏదైతే నష్టపోయిన గ్రామాలు కూడా మత్స్యకారులకి ఓఎన్జీసీ డబ్బులు ఇప్పించాలని మరి మన్నార కిట్టారావు గారు పెద్ద మీటింగ్ పెట్టాడు. మేము వెళ్ళడం జరిగింది. మన ఊరి కోసం మాట్లాడారు. అలాగే మమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చారు. మరి మన వనవాడ కొనబాబు గారు రాలేదు అక్కడికి. ఇప్పటికైనా మేలుకొని ఇక్కడ ఉన్న మత్స్యకారులకి అందరికీ మరి న్యాయం చేయండి. మీరు పోరాడి మీ మత్స్యకారులు మీరు పిలిస్తే ఒక సైన్జీ కింద వస్తారు. ఇక్కడ మత్స్యకారులు కూడా వనవాడ కొనబాబు గారు కూడా ఏకమై ఇప్పుడైనా ఇన్ని రోజులు నష్టం పోయినా పర్లేదు, ఇప్పటికైనా మేలుకొని మరి వనవాడ కొనబాబు గారు గట్రా మా మత్స్యకారులు అందరికీ న్యాయం చేయాలి. మీరు ఏదైతే మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం మత్స్యకారులందరూ ఆ నమ్మకాన్ని మీరు కంపల్సరీగా చెయ్యాలి. ఈ ఓఎన్జీసీ డబ్బులు ఏదైతే ఇక్కడ నష్టపోయిన గ్రామాలు 11,500 కోసం మీరు ప్రతి మత్స్యకారుడికి ఇప్పించాలని కోరుకుంటూ ఇట్లు సంగాడీశ్వరరావు.